మన దేశ చట్టాల్లో 5 ఆసక్తికరమైన అంశాలు. మన దేశంలో మనకు తెలియని కొన్ని చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటి గురించిన 5 ఆసక్తికరమైన విషయాలు మీకోసం. ఇది జీవితంలో ఎప్పుడైనా ప్రతి భారతీయ పౌరుడికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఉదయం 6 గంటల లోపు మహిళలను అరెస్టు చేయలేం. ఎందుకంటే క్రిమినల్ కోడ్ సెక్షన్ 46 ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత మరియు ఉదయం 6 గంటలకు ముందు భారత పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేసినా ఏ మహిళను అరెస్టు చేయలేరు. పోలీసులు అలా చేస్తే అరెస్టు చేసిన పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఈ పోలీస్ అధికారి ఉద్యోగానికి హాని కలిగించవచ్చు. సిలిండర్ పేలడం వల్ల ప్రాణ ఆస్తి నష్టంపై 4 మిలియన్ల రూపాయల వరకు బీమా పొందవచ్చు. పబ్లిక్ లయబిలిటీ పాలసీ ప్రకారం ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి మీరు ప్రాణ ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే మీరు వెంటనే గ్యాస్ కంపెనీ నుండి బీమా రక్షణ పొందవచ్చు. గ్యాస్ కంపెనీ నుండి 4 మిలియన్ల రూపాయల వరకు బీమా క్లెయిమ్ చేయవచ్చు. కంపెనీ మీ దావాను తిరస్కరించినా లేదా వాయిదా వేసినా దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే గ్యాస్ కంపెనీ లైసెన్స్ రద్దు చేసే అధికారం మన వ్యవస్థలకు ఉంది. ఏ 5 స్టార్ హోటల్లో అయినా మీరు ఉచితంగా నీరు తీసుకోవచ్చు మరియు వాష్రూమ్ ను వినియోగించుకోవచ్చు. ఇండియన్ సిరీస్ యాక్ట్ 1887 ప్రకారం మీరు దేశంలోని ఏ హోటల్కైనా వెళ్లి నీరు అడగవచ్చు మరియు త్రాగవచ్చు మరియు ఆ హోటల్ యొక్క వాష్రూమ్ ను పూర్తిగా ఉచితంగా కూడా ఉపయోగించుకోవచ్చు. హోటల్ చిన్నది లేదా 5 నక్షత్రాలైతే వారికి మిమ్మల్ని ఆపే అధికారం కూడా లేదు. హోటల్ యజమాని లేదా ఉద్యోగి మిమ్మల్ని తాగునీరు లేదా వాష్రూమ్ ఉపయోగించకుండా ఆపివేస్తే మీరు వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మీ ఫిర్యాదుతో ఆ హోటల్ లైసెన్స్ ను రద్దు చేసే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలను ఉద్యోగం నుంచి తొలగించలేరు. ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం గర్భిణీ స్త్రీలను అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించలేరు. గర్భధారణ సమయంలో యజమాని 3 నెలల నోటీస్ మరియు ఖర్చులతో కొంత భాగాన్ని చెల్లించాలి. అతను అలా చేయకపోతే ప్రభుత్వ ఉపాధి సంస్థకు గర్భిణీ స్త్రీలు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదు సంస్థను మూసివేయడానికి కారణం కావచ్చు లేదా కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఫిర్యాదు చేస్తే ఏ పోలీస్ అధికారి నిరాకరించలేరు. ఐపీసీ సెక్షన్ 166A ప్రకారం మీరు ఏ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏ పోలీస్ అధికారి నిరాకరించలేరు. అతను అలా చేస్తే అతనిపై సీనియర్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే పోలీస్ అధికారికి కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా వారి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది.